హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు టారో విత్ శ్రీ విశిష్ట. ఈరోజు నేను ఒక లవ్ రీడింగ్ చేయబోతున్నానండి. ఇది జనరల్ లవ్ రీడింగ్, ఇది ఒక కలెక్టివ్ లవ్ రీడింగ్ అనమాట. సో ఈ లవ్ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, లవర్స్ అనే కాదు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చూడొచ్చు, లవర్స్ చూడొచ్చు, సపరేషన్లో ఉన్న వాళ్ళు చూడొచ్చు, డివర్స్ తీసుకున్న వాళ్ళు చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. ఓకేనా? నేను చెప్పబోయే రీడింగ్ వచ్చేసి అది అందరికీ రిజనేట్ అవ్వచ్చు, రిజనేట్ కాకపోవచ్చు. ఎవరికైతే రిజనేట్ అవుతుందో, అట్లీస్ట్ ఎవరికైతే ఒక 30-40% రిజనేట్ అవుతుందో ఇది మీ రీడింగ్ అని గమనించండి. ఓకేనా? ఒకవేళ రిజనేట్ కాకపోతే ఇది జస్ట్ మీరు ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్గా మాత్రమే తీసుకోండి. ఓకేనా? ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలని అనుకుంటే అక్కడ డిస్ప్లేలో నా నెంబర్ ఉంది. మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. ఓకేనా? ఇంకోటి వచ్చేసి పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ వచ్చేసి పూర్తిగా ఫ్రీ, ఏం డబ్బులు తీసుకోవట్లేదు. ఓకేనా? యూ నో నీడ్ టు గివ్ మనీ టు మీ. ఇంకొకటి, పర్సనల్ రీడింగ్ క్వశ్చన్స్ ఎలా ఉండాలంటే, సపోజ్ మీరు లవ్ రిలేషన్షిప్లో ఉన్నారనుకోండి, మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ అడగచ్చు, మీ పార్ట్నర్ కమిట్మెంట్ ఇస్తారా లేదా అడగచ్చు, ఇంకా జాబ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడగచ్చు, మ్యారేజ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడగచ్చు, సపరేషన్లో ఉండి రీయూనియన్ అవుతుందా లేదా అని చెప్పేసి అట్లాంటి క్వశ్చన్లు కూడా మీరు అడగచ్చు. ఓకేనా? ఓకే, పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఏమీ ఉండవు. ఇప్పుడు మనం రీడింగ్ స్టార్ట్ చేద్దామా? ఓకే. మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, అసలు మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్ ఏంటి, ఇప్పుడు చూద్దాం మనం. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ గైడెన్స్. మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? 4 ఆఫ్ పెంటకల్స్. వీళ్ళు ఏంటంటే పొసెసివ్గా ఉన్నారండి. వీళ్ళ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని కూడా బ్యాలెన్స్గా పెట్టుకున్నారు. వీళ్ళు ప్రస్తుతానికి ఎవరిని చేయట్లేదు, ఎవరి గురించి ఆలోచించట్లేదు. చాలా పొసెసివ్గా ఉన్నారు. అంటే జస్ట్ లైక్ ఏంటంటే వూండెడ్ హార్ట్గా ఉన్నారు. ఓకేనా? కొంచెం ఇన్సెక్యూరిటీ కూడా ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్. మీరు మీ పార్ట్నర్తో ఉంటే వాళ్ళొక సెక్యూరిటీ ఫీల్ అవుతారు, ఒక ఫ్రూట్ఫుల్ రిలేషన్షిప్ ఉంది మన ఇద్దరి మధ్యలో అన్నట్టుగా ఫీల్ అవుతారు. ఓకేనా? వీళ్ళు కొంచెం మెంటల్గా కూడా డిస్టర్బ్లో ఉన్నారు వీళ్ళు. ఓకే, ఇంకా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ పార్ట్నర్? కానీ మీ పార్ట్నర్ వాళ్ళ ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు, ఖచ్చితంగా తన ప్రేమను మీకు ఇస్తారు. ఓకేనా? మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు, మీ పార్ట్నరు మీ గురించి ఏమనుకుంటున్నారు అసలు చూద్దాం ఇప్పుడు. నైన్ ఆఫ్ వ్యాండ్స్, టెంపరెన్స్, డెవిల్ కార్డ్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్. ఇక్కడ మీ పార్ట్నర్ వచ్చేసి మీ గురించి ఏమనుకుంటున్నారంటే, మీరు స్టక్ అయిపోయి ఉన్నారు, 24/7 మీ పార్ట్నర్ గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. చాలా డిప్రెషన్లో ఉన్నారు. ఇంకొకటి వచ్చేసి, ఇక్కడ మీ పార్ట్నర్ అనుకుంటున్నారు మీరు ఏది పట్టినా కూడా ఒక గోల్డెన్ హ్యాండ్ అవుతుంది ఇక్కడ. మీరు హైలీ ఇంట్యూటివ్ అండ్ ఇంక్లూజివ్ పర్సన్ అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. మీరు ఒక గ్రోత్ ఉన్న పర్సన్, మీ లైఫ్లో ఒక సక్సెస్ ఉన్న పర్సన్ మీరు. ఇంకా వచ్చేసి, మీరు ఎవరికైనా గైడెన్స్ ఇస్తే వాళ్ళకు ఖచ్చితంగా ఒక గుడ్ రిజల్ట్ అనేది ఉంటుంది. మీ ద్వారా ఏదైనా గైడెన్స్ ఏదైనా ఇస్తే, సజెషన్ ఇస్తే వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఉంటుందని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు మీ గురించి. ఇంకా మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనుకుంటున్నారు. మీరు మీ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకున్నారని చెప్పేసి మీ గురించి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు ఇక్కడ. ది డెవిల్ కార్డ్. ఇది బ్లాక్ మ్యాజిక్ కార్డ్ అండి. ఇది ఇక్కడ టాక్సిక్ సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ మీ పార్ట్నర్ అనుకుంటున్నారు మీ లైఫ్లో ఒక టాక్సిక్ పర్సన్ ఉన్నాడు, అంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందని అనుమానం వచ్చింది. ఆ అనుమానం కూడా రుజువైంది, ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. ఇంకొకటి, మీరు వచ్చేసి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు ఇక్కడ మీరు ఈ రిలేషన్షిప్ గురించి తన ఫ్యామిలీ మెంబర్స్, తన వెల్ విషర్స్తో మీరు డిస్కస్ చేసుకుంటున్నారు అని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు మీ గురించి అన్నమాట. ఇక్కడ వచ్చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది.
సో మీరేమనుకుంటున్నారు, మీరు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు? సో ఇక్కడ మీరు మీ పార్ట్నర్ ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారనుకుంటున్నారు ఇక్కడ. సో ఇంకా ఇక్కడ మీ పార్ట్నర్ ఏదో ఫీల్ అవుతున్నారండి, వాళ్ళు చాలా డిప్రెషన్లో ఉన్నారని చెప్పేసి కూడా మీరు అనుకుంటున్నారు. సో ఇంకొకటి, వీళ్ళు వర్క్ ఓరియంటెడ్గా ఉండి మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా కొద్దిగా ఫీల్ అవుతున్నారు. సో పాజిటివ్ థింక్ మీ పార్ట్నర్ లైఫ్లో ఒక పాజిటివ్ థింకింగ్ తగ్గిందని కూడా మీరు అనుకుంటున్నారు ఇక్కడ. అంటే మీ మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు వీళ్ళు, మీ పార్ట్నర్ అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. సో మీరు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలి, ఒక కమిట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు. సో కింగ్ ఆఫ్ వ్యాండ్స్, ఇది ఒక ప్యాషనేట్ ఎనర్జీ అండి. ఒక ప్యాషనేట్గా మీరు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలి, ఒక కమిట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఇక్కడ. సో మీరు ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు. అంటే మీ పార్ట్నర్ ఎంతైతే ప్రేమ మీకు ఇస్తున్నారో, అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే, సో మీరు కూడా అంతే ప్రేమను మీ పార్ట్నర్కి ఇవ్వాలని అనుకుంటున్నారు. మీరు ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పార్ట్నర్కి మీరు. సో మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు ఇక్కడ, ఓకేనా. సో డబ్బు సంపాదనలో ఉన్నారు మీరు. సో మ్యూచువల్ ఫీలింగ్స్ చూద్దామండి, మీరిద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు ఇక్కడ. సో మీరిద్దరు కూడా ఒకరికొకరు ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీ ఇద్దరికి, అంటే మీ పార్ట్నర్కి మీరంటే ప్యాషన్ ఉంది, మీకు మీ పార్ట్నర్ అంటే ఒక ప్యాషన్ అనేది ఉంది ఇక్కడ, ఓకేనా. సో ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం, చాలా ఇష్టం ఉంది. సో ప్యాషనేట్ ఇష్టపూర్వకమైన ఒక న్యూ బిగినింగ్ కోసం ఇద్దరు ఎదురు చూస్తున్నారు ఒకరికొకరు. ఏస్ ఆఫ్ పెంటికల్స్. సో పెంటికల్స్ అంటే ఒక ప్రాపర్టీ అండ్ అచీవ్మెంట్ సంబంధించింది ఇది. సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ కానీ మీరు కానీ ఒకరికొకరు ఒక ఆఫర్ అనేది ఇచ్చుకోవాలనుకుంటున్నారు. అది మేబీ లవ్ ఆఫర్ అయినా అయి ఉండొచ్చు, లేకుంటే బిజినెస్ ఆఫర్ అయినా అయి ఉండొచ్చు ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ ఎక్కువగా మిథున, తుల రాశి వాళ్ళు కనిపిస్తున్నారండి ఇక్కడ. ఇంకా కర్కాటకం, వృశ్చిక రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. కప్స్, కర్కాటక, వృశ్చిక రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. మిథున, తుల, కుంభరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ ఎక్కువగా, ఓకేనా. సో క్లారిఫికేషన్ కార్డ్స్ చూద్దాం మీ పార్ట్నర్కి అసలు. ఎంపరర్. సో మీ పార్ట్నర్ ఒక ఎంపరర్ లెవెల్లో ఫీల్ అవుతున్నారండి ఇక్కడ. ఈగోయిస్టిక్ పర్సన్, వెరీ ఈగోయిస్టిక్ పర్సన్, ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ లెవెల్లో ఫీల్ అవుతున్నారు, ఓకేనా. వాళ్ళు మేల్ అయినా అయి ఉండొచ్చు, ఫీమేల్ అయినా అయి ఉండొచ్చు, ఓకేనా. సో ఇంకోటి, వీళ్ళ ఫీలింగ్స్ని, వీళ్ళ ఎమోషన్స్ని బ్యాలెన్స్గా ఉంచుకున్నారు. ఎందుకంటే వీళ్ళకి కావాల్సిన అబండెన్స్ అంతా ఉంది, అన్నీ సమృద్ధిగా ఉన్నాయన్నమాట వీళ్ళకి ఒకటి తక్కువ అనేది ఏం లేదన్నమాట. అందుకే ఎంపరర్ లెవెల్లో ఫీల్ అవుతున్నారు వీళ్ళు, ఈగోయిస్టిక్ పర్సన్, ఓకేనా. ప్రస్తుతానికి వీళ్ళు ఎవరిని చేంజ్ చేయట్లేదు, ఇంట్రావర్ట్గా ఉన్నారు, ఫీలింగ్స్ అన్నీ సప్రెస్ చేసుకొని ఉన్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్ వచ్చేసి, ఓకేనా. సో ఒక రైట్ టైం కోసం వీళ్ళు ఎదురు చూస్తున్నారండి మీ పార్ట్నరు, సో మీకు ప్రపోజ్ చేయడానికి. సో ఇంకా మనీ మేకింగ్లో కూడా ఫోకస్గా ఉన్నారు, కానీ రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు మీకు ప్రపోజ్ చేయడానికి. సో ఇంకా వీళ్ళు పడిన కష్టం, ఇన్ని రోజులు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం కోసం కూడా ఎదురు చూస్తున్నారు మీ పార్ట్నర్ ఇక్కడ. సో మీ పార్ట్నర్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో, వాళ్ళ వెల్ విషర్స్తో డిస్కస్ చేస్తున్నారు మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి ఎట్లా తీసుకెళ్ళాలని చెప్పేసి, ఓకేనా. వాళ్ళ నైబర్స్తో, వాళ్ళ టీచర్స్తో, తెలిసిన వాళ్ళందరితో కూడా మీ రిలేషన్షిప్ గురించి డిస్కస్ చేస్తున్నారు. ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందా లేదా అని చెప్పేసి, ఓకేనా. సో మీకు క్లారిఫికేషన్ కార్డ్స్ చూద్దాం. సో మీ ఫోకస్ అంతా కూడా మీ పార్ట్నర్ మీదే ఉంది. మీరు మీ పార్ట్నర్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీ పార్ట్నర్ గురించి కలలు కంటున్నారు, మీ పార్ట్నర్ని మీరు ఇమాజిన్ చేసుకుంటున్నారు. మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తుందా లేదా అని చెప్పేసి ఒక డ్రీమీ వరల్డ్లో ఉన్నారు. సో ఇంకా అట్ ది సేమ్ టైం మీ మనీ మేకింగ్లో ఫోకస్గా కూడా ఉన్నారు. ఇంకొకటి,
మీరు అనుకుంటున్నారు మీ పార్ట్నరు లాంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడా దొరకరు, అట్లాంటి పర్సన్ మిస్ అవ్వకూడదు అని చెప్పి కూడా మీరు మీ పార్ట్నర్ గురించి అనుకుంటున్నారు ఇక్కడ. సో మీరు ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారండి. సో మీరు మీ పార్ట్నర్ లైఫ్లో ఉండడం తన లక్ అని కూడా అనుకుంటున్నారు. మీరు మీ పార్ట్నర్తో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. సో 6 ఆఫ్ కప్స్ రీయూనియన్ కార్డ్ ఇది. సో మీ పార్ట్నర్తో మీరు రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఏంటో చూద్దాం. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. పాస్ట్లో మీ పార్ట్నర్ మీరే తన ప్రపంచంగా అనుకున్నారు. ప్రెజెంట్ వచ్చేసి మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, వస్తారు, ద చారియట్. సో ఫ్యూచర్లో మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తారు, ఒక కమిట్మెంట్ కూడా ఇస్తారు. మీరు వచ్చేసి పాస్ట్లో ఎంత రిస్క్ అయినా సరే తీసుకొని ఒక న్యూ డైరెక్షన్లో మీరు వర్క్ చేశారు. ఈ రిలేషన్షిప్లో రిస్క్ ఫేస్ చేశారు మీరు పాస్ట్లో. ఇంకా మీరు ప్రెజెంట్ వచ్చేసి మీ చుట్టూ ఉన్న సమస్యలతో మీరు ఒంటరి పోరాటం చేస్తున్నారు. చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి మీకు. ఫ్యూచర్లో మీకు స్లీప్లెస్ నైట్స్ నడుస్తాయండి. మీరు నిద్ర లేని రాత్రులు గడుపుతారు ఫ్యూచర్లో. సో హెల్త్ ఇష్యూస్ కూడా రాబోతున్నాయి మీకు. సో డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు మీరు ఫ్యూచర్లో. అట్లా. సో యాక్చువల్గా మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా అసలు చూద్దాం. సో మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా? మేబీ. సో ఇది వచ్చేసి ఒక రిలేషన్షిప్ అనేది క్లోజ్ అయిపోతుందండి, డెత్ కార్డు. సో ఇంకొక న్యూ రిలేషన్ అనేది స్టార్ట్ కాబోతుంది ఇక్కడ. సో కాబట్టి మీకు ఒక న్యూ బిగినింగ్ అనేది ఉంది. ఖచ్చితంగా మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారు ఇది. సో డెత్ వచ్చేసి ఒక రిలేషన్షిప్ క్లోజ్ అవుతుంది. సో ఇంకొక ఫ్రెష్ రిలేషన్ అనేది స్టార్ట్ కాబోతుంది అన్నమాట. న్యూ బిగినింగ్ అనేది ఉంది మీకు ఖచ్చితంగా మీ పార్ట్నర్తో మీకు. సో మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారో లేదో చూద్దాం ఒకసారి. టవర్. సో టవర్ వచ్చేసి ఇది మేబీ కార్డ్ ఇది. సో ఇది రాడికల్ చేంజ్, బ్రేక్ త్రూ మూమెంట్. సో సడన్ షాకింగ్గా మీ లైఫ్లో ఏదో జరగబోతుందండి. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావచ్చు. సో దీనికి నేను క్లారిఫికేషన్ కార్డ్ తీస్తాను నేను. ఇది మేబీ కార్డ్ ఇది. ఎస్, ఖచ్చితంగా మీ పార్ట్నర్ మిమ్మల్ని లైఫ్ మ్యారేజ్ చేసుకుంటారండి. వీళ్ళు ఏంటంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు వీళ్ళు. సో వీళ్ళు ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. సో ఖచ్చితంగా వీళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు. ఎంత దూరమైనా సరే ట్రావెల్ చేసి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు వీళ్ళు మిమ్మల్ని. వీళ్ళకి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది వీళ్ళకి. సో మీ పార్ట్నర్ మిమ్మల్ని మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా అసలు? ఎస్, చేస్తారు. కింగ్ ఆఫ్ వ్యాండ్స్. ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు, లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ కూడా చేస్తారు. సో ఇప్పుడు మనం ఏంజల్ మెసేజ్ చూద్దామండి. సో ఏంజల్ గైడెన్స్, ఏంజల్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నాయో చూద్దాం మనం. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ గైడెన్స్. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ, ఇప్పటి నుంచి సంవత్సరం లోపు ఖచ్చితంగా మీ పార్ట్నరు మీతో కమ్యూనికేట్ చేస్తారు, మిమ్మల్ని మీట్ అవుతారు, కమ్యూనికేట్ కూడా చేస్తారు. నో మీకు డివైన్ బ్లెస్సింగ్స్ అయితే లేవండి. కానీ మీరు పాజిటివ్గా ఉండండి. మీకు డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ప్రస్తుతానికి లేవు. మెడిటేషన్ బ్రింగ్స్ మై ఆన్సర్స్. సో మీరు మెడిటేషన్ చేయండి. మెడిటేషన్లో మీ పార్ట్నర్ని ఇమాజిన్ చేసుకోండి మీరు. సో మీ పార్ట్నర్ని ఎంత పాజిటివ్గా ఇమాజిన్ చేసుకుంటే అంత తొందరగా మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారు, మిమ్మల్ని మీ దగ్గరికి వస్తారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు. సో మెడిటేషన్ చేసేటప్పుడు మీరు పాజిటివ్గా మీ పార్ట్నర్ని మేనిఫెస్ట్ చేయండి. సో బిగ్ హ్యాపీ చేంజెస్ రాబోతున్నాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు లవ్ రీడింగ్. సో ఈ రీడింగ్ మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.